అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగములోని 25వ శ్లోకము సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, అందరూ అజ్ఞానులు కర్మఫలములయందు ఆసక్తితో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా, జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు ఒక సరియైన మార్గదర్శకం చూపటానికి తమ కర్మలను ఆచరించాలి. 26వ శ్లోకము న బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో తమ కర్మలను ఆచరించే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. అంతేకాక జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. 27వ శ్లోకము ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడు. కానీ అజ్ఞానంలో జీవాత్మ తను ఈ శరీరమే అన్న భ్రమతో తనే కర్తను అని అనుకుంటుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః.